హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు మిమ్మల్ని బిలాయిలోనే ఒక చోటికి తీసుకెళ్తాను. అది నెహ్రూ గ్యాలరీ. చూస్తే భలే ఉంటుంది. సేఫ్టీ గురించి ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం చెట్లు ఎలా ఉన్నాయో, అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏరియా కాబట్టి ఒక సైడ్ క్వార్టర్స్, ఒక సైడ్ చెట్లు అన్నీ ఒక సిస్టమేటిక్గా కట్టించారండి. చూడండి, చూడడానికి అయితే భలే ఉంటుంది. ఇంకా ఇది చూడండి, ఇది రైట్ సైడ్లో ఇది షాహిద్ పార్క్ అంటారండి. దీని గురించి కూడా మీకు ఒకరోజు అంటే నేను వెళ్ళి మీకు కంపల్సరీగా చూపిస్తానండి. దీన్ని షాహిద్ పార్క్ అంటారు. అంటే మొత్తం డిపార్ట్మెంట్లో అన్ని సంబంధించినవన్నీ దాని గుర్తుగా సంబంధించి ఇది కట్టారండి, షాహిద్ పార్క్ అని. చూడండి, ఇది బిలాయిలకు మనం అది ఎంట్రీ అవుతాను. అది నెహ్రూ గ్యాలరీ దగ్గరికి. అంటే చూడడానికి బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అంటే దానికి సేఫ్టీలో అంటే మనము ప్లాంట్లో పనిచేసే వాళ్ళు లోయర్ వర్క్ నుంచి, అంటే కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు ఎలా ఉండాలని చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడంతా కుర్చీలు ఎలా ఎందుకు కనిపిస్తాయి అనుకుంటారా? ఈ రోడ్ సైడ్ రెస్టారెంట్లు అండి. అంటే రోడ్ సైడ్లో మనకు కావాల్సినటువన్నీ, అంటే నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ దిక్కుతాయండి. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అండి ఈ చేసేదంతా వంటకాలు ఇవన్నీ. అంటే మొత్తం దీనికంతా ఓనర్స్ చాలామంది తెలుగులో ఉన్నారండి. చూడండి ఎట్లా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదే ఫ్రైవే ఎక్కువ లభిస్తాయండి. ఇప్పుడు మనం వచ్చామండి, ఇది నెహ్రూ గ్యాలరీ దగ్గరికి. ఇదంతా మొత్తం సివిక్ సెంటర్ అంటారండి. సివిక్ సెంటరు మొత్తం అన్నీ దొరుకుతాయండి. దీని గురించి కూడా మీకు ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నెహ్రూ గ్యాలరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం అంటే దీనికి అండర్ చేసేదంతా బిఎస్పీ అండి. అంటే దీనికి మొత్తం అన్నీ ఇది ఇక్కడ పనిచేసే వాళ్ళంతా బిఎస్పీకి సంబంధించిన వాళ్ళు పనిచేస్తారండి. చూడండి, వచ్చాము ఇప్పుడు నెహ్రూ గ్యాలరీకి. మీకు కొత్తగా కొన్ని ఐటమ్స్ అంటే మీకు చాలా చూపిస్తామండి. అంటే బిఎస్పీలో బిలాయిలో కాకుండా అన్ని స్టేట్లలో మేము అన్నీ తిరుగుతాం కదా. మీకు ప్రతి ఒక్క స్టేట్లో ఎలా ఉంటాయి పద్ధతులు, వాళ్ళ వంటకాలు ఎలా ఉంటాయి అన్నీ మీకు వాళ్ళ బిహేవియరు, వాళ్ళు నివసించే ప్రదేశాలు, వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ అన్నీ తిరిగి మీకు చూపిస్తానండి. అంటే స్పెషల్ ప్లేసెస్, రెస్టారెంట్ అన్నీ తిరిగి మీకు చూపిస్తానండి. ఇది చూడండి, ఈ ప్లాంట్ 1957 డిసెంబర్ 16న నిర్మించాడండి. జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా ఇది ప్లాంటింగ్ అనేది ఓపెనింగ్ అయింది. చూడండి, ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటే ఇది పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్లో, అంటే బిఎస్పి సేఫ్టీ డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలిపిందిన విద్యార్థుల యొక్క ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క డయాగ్రామ్స్ అనేది ఇక్కడ పెట్టారండి. చూడండి ఎంత బాగున్నాయో. అంటే పిల్లలలో కూడా ఇది సేఫ్టీ గురించి అంటే వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో, వాళ్ళకు అంటే ఎంతవరకు తెలుసు అనే ఉద్దేశంతో ఇది బిఎస్పి అనేది నిర్వహించిందండి. చూడండి, సేఫ్టీ గురించి ఎంత రాగా అంటే పిల్లలు ఎంత బాగా గీశారంటే చాలా బాగా గీశారండి. ఇది చూడండి, దీని గురించి బొమ్మలలో అంటే అంటే ఎక్కడ ఏ విధంగా ఉండాలా, అంటే ఫైర్ జరిగినప్పుడు ఎలా ఉండాలా, ఏదైనా గ్యాస్ పెళ్తే ఎలా ఉండాలా, సేఫ్టీ ఏవి ధరించుకొని, అంటే దాన్ని ఆర్పడానికి ఎలా వెళ్ళాలా, అక్కడ ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళు ఏ విధంగా అంటే డ్రెస్ మెయింటెనెన్స్ చేసుకోవాలా, అంటే హై రిస్క్ పైకి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలా, గ్యాస్కు సంబంధించిన దానిలో పనిచేసేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలా, అన్నీ మొత్తం దానికి సేఫ్టీ గురించి మొత్తం వేశారండి. అంటే రోడ్డు దాటేటప్పుడు ఎలా ఉండాలా, ఏ సిగ్నల్స్ అన్నీ దీని గురించి అయితే అన్నీ డయాగ్రామ్ వేశానండి. చూడండి, ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న వ్యక్తి చూసినారండి. ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నట్టు చూడండి, ఆ డ్రెస్ వేసుకొని సౌండ్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుందండి. మొత్తం చెవులకు హెల్మెట్, నీ డ్రెస్సు అంటే ఇది వేడి ఎక్కువ తగలకుండా మాస్క్ కూడా ఇస్తారండి. గ్యాస్ సంబంధించినది కూడా కాబట్టి ముక్కుకు గ్యాస్ అంటే గ్యాస్ మాస్క్ కూడా ఇస్తాడండి. మీరు పైకి వెళ్ళేటప్పుడు కూడా సేఫ్టీ కంపల్సరీ హెల్మెట్ ఉండాలా. చూడండి, ఇది వెల్డింగ్ చేసే వాళ్ళు పైకి అంటే ఎక్కువ ఇది ఇనుము తయారు చేసే దానిలో ఉంటాయి చూసారా అండి, అది SMS3 అంటారండి. SMS3 అంటారు. దాని పేరు SMS, స్టీల్ మెటల్ స్క్రాప్. అంటే మెటల్ అనేది కరిగించి ఎంత అంటే దాంట్లో అసలు ఇంకా చాలా టెంపరేచర్ ఉంటుందండి. దాన్ని కరిగించి దాంట్లో తీసుకెళ్తారండి. ఇది చూడండి, జాకెట్ వేడి జాకెట్లు, అంటే మనము టెంపరేచర్ ఎక్కువ నుంచి అటే వేసుకునేకి, అంటే అంత టెంపరేచర్ కలవకుండా ఆ జాకెట్ వేసుకుంటారండి. చూడండి, ఇవన్నీ డయాగ్రామ్స్ చూడండి. ఇక్కడ తయారు చేసే మెటల్ INS శివావిక్ చూసారా,
ఐఎన్ఎస్ శివాలిక్ దానికి యూజ్ చేస్తారండి. చూడండి వాళ్ళు డయాగ్రామ్ కూడా పెట్టారు చూడండి, ఎంత బాగుందంటే. అంటే ఇక్కడ తయారు చేసే ఇనుము విదేశాలకు అంటే పెద్ద పెద్ద ఏది రైల్ ఫ్యాక్టరీలు తయారు చేయడానికి మొత్తం ఇక్కడ నుంచే తయారు అవుతుందండి. ఇక్కడ నుంచి విదేశాలు 8 కంట్రీలో 16 కంట్రీలకు వెళ్తాయండి. ఇక్కడ నుంచి మంచి ఐరన్ ఉత్పత్తి అవుతుంది. చూడండి ఇవన్నీ ఇంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. అంటే దీనికి సంబంధించినవన్నీ బాగున్నాయి. అంటే బిలాయిలో మొత్తం అండి ఎంత లక్షల మంది నీకు జీవనోపాధి కలిగించిందంటే బిఎస్పి ప్లాంట్. అసలు చాలా లక్షల మంది దీంట్లో పనిచేయడానికి వెళ్తారండి. ఇది చూడండి సిసిజిపి సిగ్నోపిట్. ఇంకా ఇది వాటర్ది. అంటే దీని గురించి మనకు అంత తెలియదు కదా, మనకు లోపల పనిచేసే వాళ్ళకైతే మనకు ఏదో తెలిసినంత వరకు నాకైతే తెలియదండి. మనకు తెలుసు అండి అంతే, అంతకుమించి మనకు ఏదో లైట్గా అంతవరకే తెలుసు. దీని గురించి అయితే మీకు చూపించగలిగితే ఇంతగా అంటే మనకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే తెలియదండి దీని గురించి. అది SMS3 అని దాని గురించి. ఇది చూడండి ఇది గ్యాస్కి సంబంధించినది. గ్యాస్ ఎక్కడ అంటే తయారైతే ఇప్పుడు గ్యాస్ లీకేజ్ అవుతుంది, అది ఉత్పత్తి అవుతుంది కదా, ఐరన్ కరిగించేటప్పుడు ఆ గ్యాస్ అనేది అట్లనే పైకి పోవడానికి అది తయారు చేశారు. అంటే ఇనుము సపరేట్, గ్యాస్ సపరేట్గా పోవడానికి. చూడండి బాగున్నానా స్పెట్స్ పెట్టి మీకోసం. ఇంకా చాలా అంటే ఓన్లీ ఇది ట్రైలర్ మాత్రమే అండి. అంటే మీకు ఇంకా చాలా చూపించడానికి చాలా ఉన్నాయి. చూడండి ఐఎన్ఎస్ శివాలిక్ నేను ఇంతవరకు వినలేదండి. దాని గుర్తు ఉపయోగిస్తారని నేను అంటే దాని గుర్తు ఉపయోగించినారని నాకు తెలియదండి. చాలా బాగుందండి. సేఫ్టీ గురించి అయితే మీకు ఇదైతే మీకు అన్నీ తెలుపుతుందండి. అంటే సేఫ్టీ బార్ చూడండి, దీంట్లో మనం ట్రాఫిక్ రోడ్డు దాటేటప్పుడు ఎలా ఉండాలా, సిగ్నల్స్ గురించి మొత్తం అండి. ఇది చూడండి స్పెట్స్, గ్లౌజులు, హెల్మెట్ అన్నీ అండి. దీంట్లో సేఫ్టీ గురించి అయితే మనం ఏమాత్రం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇంత సేఫ్టీ తీసుకుని కూడా కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయండి. నిజం నేను చూసిన కదా, ఒక అతను అయితే అసలు ఇంత ఎత్తు నుంచి పడినాడంటే తగిలించడంలో అది స్లిప్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు, పైకి మెట్లు ఎక్కి వెళ్తున్నాడు, అది స్కిడ్ అయి పాపం చనిపోయినా. భయంకరం అండి. అయితే నేను చూడలేకపోతుంది. చూడండి నెహ్రూ గారి ఫోటో. అతను 1957 డిసెంబర్ 16న ఈ ప్లాంట్ అనేది ఓపెన్ చేసినారు. చూడండి మేము బయటకు చూసాము. అంటే ఇంకా చూసామండి. చూసిన వరకు కొంచెం చూసి వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎక్సలెంట్ అని బయటకు వచ్చాము. బయట చూసి చూడండి బయట అంటే మంచి కూర్చోడానికి, పిల్లలు కూర్చోడానికి మేము అలా తిరిగి చూస్తున్నాము ఎక్కడ ఎక్కుదామని. మా పాప ఆ స్టేజ్ ఎక్కుతా అంటుంది. ఆ స్టేజ్ ఎక్కి ఏం చేస్తామని నేను అంటున్నా. చూడండి ఈ ప్లేసు బాగానే ఉందండి, మంచి ఓపెన్ ప్లేస్. అంటే ఈ గ్యాలరీ కోసం